హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతానా? ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతానా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మీకు ఎంతమందికి నచ్చుతుందో ప్లీజ్ కామెంట్ చేయండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంజలి పవన్ అంటే వాళ్ళ కోట వేయలేరు కాబట్టి బిట్టు మాట్లాడుతుంటే, ఒకవేళ మీరు మా నేమ్ చెప్పారు, ఓకే చెప్పకపోయింటే బాగుండే కదా, ఎందుకు మమ్మల్ని అలా చేసి, ఒకవేళ మేము బయటికి వెళ్ళిపోయింటే అని అంజలి అంటుంటుంది. మన బిట్టునే అంజలి అని అంటారు, ఒకవేళ మేము బయటికి వెళ్ళిపోయింటే ఎలా ఉండేది, ఎందుకు మీరు అలా చేశారు అని అంటే, ఓకే సంధ్య ఆల్రెడీ వాళ్ళని ఇలా చెప్పడం వల్ల నేను చేశాను అది అని చెప్తుంటాడు. బ్రెట్ పాపం ఎవరైనా బాధపడితే అస్సలు ఆయన చూడలేకపోతుంటాడు. ఆ విషయంలో నాకు బ్రెట్ చాలా మంచి అనిపిస్తుంది. ఎంత క్యూట్ అనిపిస్తాడు అంటే అంత క్యూట్ అనిపిస్తాడు. కానీ కొందరు పాపం అతన్ని ఓకే ఈ వీక్ వాళ్ళు ఎలిమినేషన్ అయ్యారంట ఆల్రెడీ మనకు తెలుసు. అంటే నెక్స్ట్ వీక్ ఇప్పుడు వచ్చే సండేలో బ్రెట్ వాళ్ళు ఎలిమినేషన్ అవుతారు, అది మనకు తెలిసిందే. కానీ నిజంగా ఇంకా సంజ ఇంకా వాళ్ళు అయితే ఇంకా ఓకే కామర్స్ వెళ్ళిపోతే తర్వాత నటరాజు అంటే కొద్దిసేపటికి సంధ్య వచ్చి అంటే బిట్టు బర్త్డే అంటే కేక్ కోయడానికి రమ్మని అడిగితే సంధ్య పిలుస్తుంది. సంధ్య పిలిచినా కూడా నేను రాను, మీరు వెళ్ళిపోండి అంటే నటరాజ్ మాస్టర్ కూడా వస్తారు. నటరాజ్ మాస్టర్స్ లేవు అంజలి లేవు, మన గేమ్ మనం ఆడదాం ఫ్రెండ్షిప్ ఏదైనా మనం బయట చూసుకుందాం, గేమ్ అయితే ఆడదామని అంటారు. ఫ్రెండ్షిప్ ఏమన్నా మనం బయట చూసుకుందాం, గేమ్ అయితే ఆడదాం అని అంటారు. అదే అయినాక ఇంకా బ్రెడ్ ఇంకా వెళ్తాం, మీరు అందరు వెళ్ళండి, నేను వస్తాను, ఒక 10 minutes నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్తుంది. అయినాక బ్రెడ్ బర్త్డే కేక్ కట్ చేస్తుంటారు. అందరు కట్ చేసి హ్యాపీ బర్త్డే అంటారు. నూకరాజు ఆసియా ఇద్దరు, నూకరాజు ఆసియా తింటుంటారు. అక్కడ కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి మనం అందరం టీమప్ ఆడదాం, టీమ్స్ లాగా ఆడేద్దాం రా అని చెప్తాడు కళ్యాణ్. అయినాక టాప్ 5 వరకు వస్తాం, టాప్ 5లో ఇప్పుడు ఇండివిజువల్గా ఇప్పుడు అందరం కలిసి ఆడమంటారు. సోనియా సిద్ధు ఇద్దరు మనం హ్యాపీగా ఉండాలి, ఎవరో మన గురించి మనం హ్యాపీగా ఉండాలి, ఎవరో మనని ఏదో అంటారని మనం ఏదో చేద్దామని వాళ్ళని మనం ఎందుకు అనుకోవాలని సంధ్య మాట్లాడుతుంటుంది. అంజలి పవన్ మన దగ్గర మన లైఫ్ గురించి మనం చూసుకుందాం, ఒక స్టెప్ తీసుకున్నప్పుడు మనమే ఆలోచించుకోవాలి అని అంటారు. నటరాజ్ ప్రియాంక నటరాజ్ శివ్ వాళ్ళు మాట్లాడుతుంటారు. ఆ రోజు మీకు ఓట్ వేసినందుకు ఆవిడ అలా మాట్లాడుతుంటే వీళ్ళు ఇలా ఉంటున్నారు, ఇలాది ఇదని ఇంకా శివ్ చెప్తుంటారు. ఆయనక భాను గురించి అంజలి అడుగుతుంది. భాను గురించి అంటే అంటే ఆడ సిద్ధు సోనియా ఆడ కూర్చుంటారు. అంజలి కూడా వచ్చి ఒక్కొక్కరి గురించి అంటారు. బ్రెడ్ సంధ్య ఏమనుకుంటున్నాం అంటే, బ్రెడ్ సంధ్య ఏంటంటే వాళ్ళు మంచిగా ఉంటారు, మళ్ళీ తర్వాత వాళ్ళే కొంచెం అంటే వాళ్ళిద్దరు ఒక స్టెప్ మీద ఉంటారు. ఆమె ఎప్పుడు గొడవడమంటారు, మేము గొడవడుతూనే ఉంటారు. ఆయన బాగా కష్టపడి ఆడుతుంది కానీ జాన్ అయితే అంత లేదని బ్రెడ్ స్పోర్టివ్నెస్ అంటే గేమ్ ఆడాలి అది దాన్ని గట్టి ఉంటుంది కానీ బ్రెడ్కి అంత లేదు, బ్రెడ్ కామర్స్ పర్సన్ అని అంటారు. ప్రియాంక ఎప్పుడన్నా శివ్ ఆడడానికి కురుకులాడుతుంటాడు కానీ ప్రియాంక కామర్స్ ఉంటుంది, అలాంటివే ఉంటాయి వాళ్ళవి అని చెప్తుంటారు. అది అలా భలే అనిపించింది. తర్వాత ఇంకా అనుతుంటారు, అలా చేస్తుంటుంది. వెనక అంజలి వాళ్ళిద్దరు చిన్న ఆర్గ్యుమెంట్ అయితే సంధ్య మాట్లాడుతుంటే సంధ్య ఏమంటుంది, ఏదో గొడవ అయింది కదా, అలా అయినప్పుడు అంటే సార్ మా కోట ప్రతిదానికి నేనేం ఆడలేదు అన్నట్టే ఉంది, ప్రతిదానికి నువ్వు అదే మాట్లాడుతున్నావు, అది ఆడలేనట్టే ఉంది, నువ్వు అలా మాట్లాడుతున్నావు అని మాట్లాడుతుంటే ఇంకా కామెంట్స్ అయిపోతారు. అక్కడ అయిపోయింది. తర్వాత ఇంకా అందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అనగా వాట్ అబౌట్ ప్రియాంక శివ్ అని మన ఎవరు ఆ పేరు కదా, ప్రియాంక శివ్ అని మీరు ఏమనుకుంటుండ్రు, శివది ప్రియాంక అంటే ప్రియాంక ఎవరితో కలరు, వాళ్ళిద్దరే ఉంటారు, నేను ఇంకా సిద్ధు సోని అంటది. ఇంకా నేనన్నా మాట్లాడాలని ట్రై చేశాను, నేనన్నా మాట్లాడుతుంటా కానీ ఇంకా ప్రియాంక అయితే అస్సలు మాట్లాడరు, అస్సలు ఉండరు, వాళ్ళ లోపలనే వాళ్ళు ఉంటారు, నేను ఇంకా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను అని అంటారు. అది భలే అనిపించింది. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే కనిపించినా కూడా కళ్యాణ్ వసంత్ కనిపించినా కూడా వాళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళు ఏమనట్లేదు, ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు అని ప్రియాంక ఏమంటారు, నా మాట వినాలి, నేను చెప్పింది వినాలి, నా మాట వినకపోతే నీకు దెబ్బలు పడతాయని ఇంకా వాళ్ళ ఆయనతో మాట్లాడుతుంది. అంజలి పవన్
మనం ఎవరిని మోస్ట్‌గా అట్లా మనం చేసుకోవద్దు. ఎవరి సపోర్ట్ వాళ్ళది. కళ్యాణ్ వాళ్ళు చూడు, అవును సారీ అని అవునక్క సారీ అని అన్నా, లేకపోతే ఇదక్క ఇదని కూడా వచ్చి మాట్లాడట్లేదు. పొద్దున ఏదో మార్నింగ్ చెప్పినట్టుంది అంటే ఇంగ పవన్ అంటాడు, మనకు సారీ చెప్పాలని కాదు. ఓకే అవునక్క ఇది ఇది అని చెప్తే బాగుంటుంది కదా అని ఒక థాట్ అంటారు. ఆ విషయానికి మాట్లాడుతుంటారు కళ్యాణ్, అంజలి వాళ్ళ హస్బెండ్. అయినాక కళ్యాణ్ వసంత్ ఇద్దరు, నేను బయట ఎలా ఉంటానో నీకు తెలుసు, నేను ఎప్పుడు ఇలానే ఉంటాను, ఇద్దరిని అర్థం చేసుకొని ఉంటాను, ఓటు వేయకపోవడం వల్ల వాళ్ళు మనతో మాట్లాడకపోవడం ఏంది అని మాట్లాడుతారు సిద్ధు సోనియా. ఇంకా చాలా మంచి చాలా మంచి నిజంగా మన ఇద్దరి ప్రేమ మనం ఇద్దరం ఏదైనా మనం రెడీగా ఉన్నాం గేమ్స్ ఆడడానికి దానికి అని మాట్లాడితే సూపర్ అనిపిస్తుంది. చాలా చాలా మంచిగా మాట్లాడుకుంటారు వీళ్ళు సిద్ధు సోనియా వాళ్ళు. అయితే నిజంగా అంజలి పవన్ వాళ్ళు కూడా ఓకే మనకి ఓట్ వేయలేరు అది అంటే వసంతి కళ్యాణ్ ఇంకా ఇది ఇట్లా అంటే వాళ్ళు ఏంది అంటే వాళ్ళు మాట్లాడంటే అరే నేను మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని కూడా చెప్పాను, గుడ్ మార్నింగ్ అని చెప్పినప్పుడు కూడా నా గురించి ఎంత తీసుకోలేదు, మార్నింగ్ అని చెప్పినందుకు కూడా ఆమె ఎంత అలా మాట్లాడలేదు అంటే శివ కళ్యాణ్ ఇద్దరు ఇంకా అంటే శివ కళ్యాణ్కి చిన్న గొడవ అవుతుంది అంటే వాళ్ళు ప్యారడైజ్లో ఉన్నప్పుడు మీరు అవి తినొద్దు కదా శివ అంటే, మీరు అవి తిన్నారు కదా అని అంటే నేనేం తినలేదు మేమేం చేసుకోవాలి నాకు అది రూమ్లో కూడా ఉండను నేను, ఇప్పుడు నాకు ఇంకోసారి ప్యారడైజ్ వస్తే వీడిని పంపిస్తాను కానీ నేనైతే అస్సలు ఉండను అని మాట్లాడుతుంటాడు. ఇంకా మీరు అవి చూసుకోవద్దు వీళ్ళు ప్యారడైజ్ ఇంకా ప్యారడైజ్ మొత్తానికి వాళ్ళే ఉంటారు విచిత్రం. ఇంకా నూకరాజు కళ్యాణ్ మాట్లాడతారు వసంతి నో మ్యాటర్ అలా కాదు ఇది అని నూకరాజుతో మాట్లాడుతుంటాడు. మన కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఒక చిన్న పిల్లల్లాగా ఏందిరా బాబు ఆ చిన్న అవి యూజ్ చేసినవన్నీ తిండి కాడ కూడా ఇలా చేస్తుంటారు, తిండిని కూడా వీళ్ళు ఇంత ఘోరంగా ఉంటారు ఇలా మాట్లాడతారు ఏందని ఇంకా మాట్లాడుతుంటాడు. 1 ఇయర్ నుంచి అన్నాక ఇంకా చిన్నపిల్లలాగా ఇలా ఉంటాడు అని అంటారు. ఆడ వసంతి నూకరాజు ఆడ కూర్చొని మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందో 4 ఇయర్స్ అవుతుంది అని అంటారు. కళ్యాణ్ ప్రియాంకతో పోయి ఇదన్నా నేను నా హార్ట్ బేబీ ఉంది అది ఇది అంటే మీరు అలా అని కాదు కొన్ని నీళ్ళు తాగండి. ప్రియాంక మాత్రం నిజంగా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుంది. ప్రియాంక మాత్రం నిజంగా వామ్మో ఏమైంది అనిపిస్తుంది ఒకసారి. సోనియా ఇంకా ఫన్ చేస్తుంటుంది నూకరాజు విషయంలో, నూకరాజు ఎలా నడుస్తాడో ఆ విషయానికి జోకులు చేస్తుంటుంది. చాలా ఫన్ అనిపించింది, చాలా చాలా కామెడీ అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. నువ్వు మళ్ళీ నూకరాజు వచ్చినప్పుడు కదా వసంతి కళ్యాణ్ నేను ఎంత సారీ చెబుదామన్నా కూడా నేను మాట్లాడదామన్నా కూడా నిన్న గుడ్ మార్నింగ్ అక్క అంటే కూడా మాట్లాడలేదు ఆ విషయానికి అని చెప్తారు. తర్వాత వెనక లవ్ గురు గురించి మాట్లాడుతుంటే అది భలే అనిపించింది, సూపర్ అనిపించింది. కళ్యాణ్ వసంతి ప్రేమ గురు మీరు భలే అనిపించింది. వాళ్ళు ఇంకా అంటే అంజలి పవన్ వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. ఇంకా కళ్యాణ్ వసంత్ అంజలి నీతు మాస్టరు సిద్ధు మనం ముగ్గురం టీమ్ అప్ అయి ఆడదాం అలానే ఉంటారు వాళ్ళు. టీమ్ అప్ అయి ఆడదాం ఇది ఇది అని చెప్తుంటారు. ఏమన్నా ఏముండదు కానీ మనం ముగ్గురం ఒక టీమ్ అప్ అయి ఆడదాం అంటారు. ఇంకా సిద్ధు సోనియా కూడా అలానే కళ్యాణ్ గురించి అరే కళ్యాణ్ ఏంద్రా బాబు మళ్ళీ అలా చేస్తుంటాడు ఏంద్రా బాబు ఇంత హైపర్గా అని మాట్లాడుకుంటారు. అంజలి సిద్ధు వీళ్ళు భాను వాళ్ళిద్దరి గురించి వాళ్ళిద్దరు సెట్ అస్సలు కాదు. భాను ఆడాలనుకుంటారు ఆడరు అని అంటారు. అది అయిపోయిన తర్వాత భాను ఆడాలని అనుకుంటాడు, భాను ఆడతాడు, వాళ్ళు అట్లా ఉండరు అని ఒకటి చెప్తుంటారు. అప్పుడు అదైతే కరెక్టే నిజంగా భాను ఆడతాడు కానీ కొంచెం ఆమె హైపర్ కొంచెం అది ఉంటుంది. అది వెనక రివెంజ్ మోడ్లో ఉంటారు. తర్వాత హలో ప్రేమ గురు ఒకటి వెనక గోల్డెన్ కపుల్స్ ఎవరు మన ప్రియాంక శివ వాళ్ళు ప్యారడైజ్కి పోతారు. అయితే రూమ్ చేంజ్ చేయాలంటే రూమ్ ఇప్పుడు చేంజ్ చేయమని ఇప్పుడు చేంజ్ చేస్తా అంటాడు. ఈ కళ్యాణ్ కొంచెం హైపర్ యాక్ట్ ఇప్పుడు చేంజ్ చేయమన్నా కూడా నేను రూమ్ చేంజ్ చేస్తాను నాకేం లేదు అని అంటాడు. భలే అని నాకు ఏంద్రబాబు ఈ కళ్యాణ్ అనిపించేది ఒక్కొక్కసారి. ఇంకా మీకు అదేంటంటారు మీకు బానిసలు సేవకులుగా వాళ్ళు చేయాలంటే నూకరాజు ఆశయ సేవకులాగా చేయమని చెప్తుంది. నూకరాజు ఇప్పటి నుంచి మీరు నూకరాజు అరే మీరు గారు అలా అంటే అది దూరమే పోతుంది. నువ్వు నేను అలా మాట్లాడుతున్నా అది ఇంకా బంధం బలపడి ఉంటుందని నా ఒపీనియన్. కానీ అది అట్లా ఒప్పుకోరు వాళ్ళు విచిత్రంగా ఉంటారు. నాకే కాదు ఆసియా కూడా
సేవకులే మీరని ఇంకా నూకరాజు కాల్ చేస్తారు. కళ్యాణ్ అంజలితో మాట్లాడుతుంటే ఇట్లా వచ్చి అంజలి గారితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు కళ్యాణ్. భలే అనిపించింది నాకు. ఓకే, మా అక్క కూడా ఇలానే ఉంటుంది, నీలాగానే మాట్లాడవచ్చు కదా అక్క అని మాట్లాడుతుంటాడు. ఆ విషయానికి ఏమనదు ఆవిడ. మాట్లాడదు. అయినాక నూకరాజు రూమ్లోకి వస్తారు. వాళ్ళు వచ్చినాక ఆశ ఏడుస్తుంటుంది. కొంచెం అర్థం కానట్టు మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మ రాత్రి కలలో వచ్చిందంట, వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుందంట. వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుందంట ఆశకు. అయినాక ఆశ వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుందని చెప్పింది కదా. ఆశ వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుందంట. ఆశ వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుందంట. ఆశ వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుందంట. కలర్ వచ్చిందంట. అందుకే మిడ్ నైట్ లేచి ఏడ్చిందంట. ఆ విషయానికి నూకరాజు చెప్తుంటే, అరే నేను ఎవరు అర్థం చేసుకుంటా అంటే నువ్వు మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎవరు అర్థం నేను మిస్ అవుతున్నాను. నూకరాజు ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ. నేను ఏదో కరెక్ట్ చెప్పాలి, లేకపోతే అట్లా చెప్పొద్దు అని ఒక మెంటాలిటీ అతనికి అని నా ఒపీనియన్. ఇంకా నేనుతో కరెక్ట్ చెప్పకుండా ఏంది ఇలా అని ఇంకా అలా మాట్లాడుతుంటే తర్వాత ఏడుస్తున్నా కూడా ఇంకా కొద్దిసేపటికి మాస్క్ మ్యాన్ వస్తుంది. ఆ మ్యూజిక్ మాత్రం ఘోరమైన మ్యూజిక్. అందరు బాయ్స్ ఉంటారు, అందరు బాయ్స్ని పిలిచి బయటికి బంద్ చేస్తాం. గర్ల్స్ అందరు నేను కూర్చోమంటారు, బాయ్స్ అందరూ వేసి బయటికి పంపిస్తారు. ఒక పెద్ద వాళ్ళు వస్తారు. పెద్ద వాళ్ళు ఒక చిన్న డోర్ లాగా ఉంటుంది. వాళ్ళందరూ చిన్న డోర్లో వాళ్ళకి అది ఫుడ్ అట్లా పంపారు. వెనక శ్రీముఖి వస్తుంది. అంటే ఓకే, సారీ, శ్రీముఖి రాలేదు. అయినాక కళ్యాణ్ సిద్ధు అంటారు, ఏంటమ్మా ఇదంతా విచిత్రంగా ఇలా చేశారు, మాస్క్ మ్యాన్ ఏంటి ఇది అంటారు. నువ్వు కదా సిద్ధు అందరు ఏంద్రా అంటే వీళ్ళు అక్కడ మనం ఎక్కడన్నా, ఇదేంద్ర బాబు ఇలా ఛాలెంజ్ ఏంద్ర బాబు అంటే ఏమైనా ఫుడ్ ఛాలెంజ్ పెట్టి గుర్తుపట్టిన వాళ్ళకి ఏదైనా ఇవ్వచ్చు, అదేమో ఉండొచ్చేమో అని అంటుంటారు. అన్నాక అదే ఉండొచ్చు అని ఇంకా వీళ్ళు కూడా మాట్లాడుకుంటారు. అదే ఉండొచ్చు అని ఇంకా వీళ్ళు కూడా మాట్లాడుకుంటారు. వీళ్ళు కూడా మాట్లాడుకున్నప్పుడు ఓకే ఉండొచ్చు అని అందరు అనుకుంటుంటారు. కానీ అది నిజంగా వరల్డ్ అనిపించింది నాకు. వామ్మో వేసినాక వీళ్ళందరూ శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి వచ్చినాక హాయ్ 1 వీక్ మీరు ఇలానే ఉండాలి, ఫస్ట్ 1 వీక్ మీరు ఇలానే ఉండాలి, దూరంగా ఉండాలి, అందరు సింగిల్ గర్ల్స్. నాకు హ్యాపీ అని ఇంక అన్నీ వచ్చుకున్నాక ఇట్లా దూరంగా ఉంటే బాగుంటుందా, మీకు నచ్చుతుందా అంటే నీతు గారు ఏంటంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి దూరం ఉంటే బాగుంటుంది, కానీ ఇది మరీ ఇంత దూరంగా ఉండి ఇలా ఉంటే అయితే బాగాలేదు అని చెప్తుంది. అయినాక మన అంజలి కూడా స్పేస్ కావాలి పక్కనే ఉండి మాట్లాడుకోకుండా ఉండడం అయితే అది స్పేస్ కాదు అని అంటారు. అయినాక అందరిని అడుగుతుంటారు స్పేస్ అదని. ఇంకా తర్వాత ఆడ టీవీలో వాళ్ళందరూ చూస్తుంటారు స్పేస్ కావాలా అదని. అన్నాక ఇంకా మన ఎవరు అంతే అందరిని ఇట్లా స్పేస్ తీసుకోవడం మంచిదేనా అంటే లేదు, నాకు నచ్చలేదు స్పేస్ ఇలాంటివి అని ఇంకా చెప్తుంటారు అందరూ. ఇంకా పక్కనుండి స్పేసెస్ అంటే మన ఎవరు సోనియా వాళ్ళిద్దరు 2025లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ జరిగిందంట. 3 months ఇద్దరు దూరంగా ఉన్నారంట. 3 months ఇప్పుడు వెళ్ళినట్టు 3 months ఇద్దరు సరే ఇంకా అని దూరంగా ఉన్నారంట. 3 months అది డిప్రెషన్ లాగా అయిపోయింది. ఎందుకు ఏదైనా షేర్ చేసుకోవాలంటే అది స్మోక్ చేసిండంట అతను. ఆ విషయం వల్ల నేను చాలా దూరంగా ఉండాలని అనుకున్నాను, చాలా గొడవలు అయినాయి, అదొక డిప్రెషన్ లాగా అయిపోయింది. ఇప్పుడు అంటే సిద్ధు ఒక సీన్లో వచ్చి కిస్ సీన్ అంటే సిద్ధు చెయ్యడు ఎట్లా నాకు తెలుసు అని అంటాడు. అది ఎమోషనల్ అయి చెప్తుంటుంది పాపం. ఇంకా చాలా బాగా అనిపించింది నాకు ఆ విషయంలో. బాధ అనిపించింది సోనియా. మేము అప్పటి నుంచి ఒకరి మీద ఒకరు కుళ్ళు జోకులు అట్లాంటివి వేసుకోవడం స్టార్ట్ చేసాము. అది ఇది అని అంటే అందరిని అడుగుతారు. అందరు ఇంకా టీవీలు ఆపేసిండే వాళ్ళకి టీవీలు ఆపేసేసి చెప్తుంటారు, వాళ్ళకు మీకు నచ్చిన ఫుడ్ ఒక లవ్ లెటర్ రాయమని చెప్తారు. అది భలే అనిపించింది. అందరికి నచ్చిన ఫుడ్ లవ్ లెటర్ చేయమంటే సంధ్య ఏమంటుంది, బ్రెడ్కు ముందే ఫీవర్ వచ్చింది, ఆయనను అక్కడ తోలియడం వల్ల నాకు ఆయనను ఎవరు చూసుకోవాలి, ఆయన వల్లే కాంబినేషన్ మీకు నచ్చిన ఫుడ్ చేయండి వాళ్ళకు అని అంటారు. అయినాక వీళ్ళ బాయ్స్ గురించి మాట్లాడతాం. బాయ్స్ నేనైతే ఇదేమి దమ్ముంటే గేమ్స్ పెట్టకుండా ఇదేంటి దమ్ము లేదు ఏం లేదు, నేను ఇలా ఉండను. ఈరోజు తన బర్త్డే ఇంత ఘోరం చేశారు ఏంటంటే నేను ఇంట్లో మిస్ అయిపోతున్నా అని అంటాడు. ఏం మిస్ అయిపోతున్నా, చికెన్ మటను తలకాయ కూర అవి మిస్ అయిపోతున్నట్టు. నాకు కామెడీ అనిపించింది. తలకాయ కూర మిస్ అయిపోతున్నా నేను అని అంటాడు. అదైతే ఫుల్ కామెడీ అనిపించింది. తర్వాత ఇంకా
హ్మ్. మా నాకైతే భలే అనిపించింది. నిజం సూపర్ సూపర్ అనిపించింది. తలకాయ కూర అది మిస్ అయిపోతున్నా అని అంటారు. ఏందిరా బాబు అని అంటారు. ఇంకా నటరాజ్ మాస్టర్ ఇంకా నేను నా పాపను మిస్ అయిపోతున్నా. చిన్న పాపగా చాలా గుర్తుకొస్తుంది. ఇంకా గుండె గట్టిగా చేసుకొని ఉన్నాను. నేను నా పాప కోసం ఉన్నాను అని చెప్తారు. సూపర్ అనిపించింది. అనగా కొద్దిసేపటికి మన ఎవరు మన శ్రీముఖి వస్తుంది. ఏంటి శ్రీముఖి శ్రీముఖి వచ్చానని చెప్పేస్తారు. నేను వెళ్ళిపోతా ఈ షో నుంచి అని చెప్తారు. శ్రీముఖి వచ్చినాక అందరినైతే హాయ్ బాయ్స్ ఎంత బాగుంది అని అంటే లేదు నో లేదంటే వాళ్ళేంటి మళ్ళీ వాళ్ళు ఎంత బాగుంది వీళ్ళు బాయ్స్ లేకపోతేనే చాలా బాగుంది అని అంటున్నారంటే అంత సీన్ లేదు వాళ్ళు అలా చెప్పారు అని అంటారు. వాళ్ళ మైండ్లో ఏమన్నా అంటారు కానీ అందరిని అడుగుతుంటారు. ఇలానే దూరం మంచిగా ఉంటేనే బెటర్ కానీ అదంతా అంత కాదు. ఇంత అంటే పక్కలుండి మాట్లాడకపోవడం అదొకటి అంటే బాగానే నడుతుంది. బాను నువ్వు ఎలా ఎప్పుడన్నా ఉన్నావా అంటే ఓకే ఏమన్నా ఉన్న ఫోన్లో అవన్నీ ఉండే కానీ ఇంత దూరం నైట్ ఎక్కడికైనా పోయినా ఈవెంట్స్కి పోయినా ఏదైనా నైట్ వరకు నేను వచ్చేవాడిని అలా ఉండేది. అదైతే కాదు అలా అని చెప్తుంది శ్రీముఖి వాళ్ళందరికీ. ఇంకా కళ్యాణ్ లేదు నేను వెళ్ళిపోతా ఈరోజు తన బర్త్డే ఇంత దూరంగా ఉండడం అంటే అది ఎంతవరకు కాదు అది ఇది అని మాట్లాడుతుంది. మాట్లాడినాక ఇంకా ఫుడ్ విషయంలో ఇంకా అంటే కళ్యాణ్కి కోపం ఎక్కువ కదా అలా ఆయనకు ఒక రూమ్లోకి వేసి ఒక రూమ్లోకి వేసినప్పుడు ఆ రూమ్లో వండుకుంటారు. అంటే వీడేంది సిద్ధు అంటాడు వీడేది ఇంతసేపు వరకు నేను ఉండను పోతా అది అని కొడుకు మంచిగా వండుకున్నాడంటే అది అంతే అంటే అది నటరాజ్ మాస్టర్ అన్నీ గమనించుకుంటున్నాడు. అన్నీ గమనించుకుంటుంటే మాట్లాడుతున్నాడు అని అంటారు. భలే అనిపించింది నాకు. నిజం నటరాజ్ మాస్టర్ అన్నీ గమనించుకుంటుంటే మాట్లాడుతున్నారు. నిజం సూపర్ అనిపించింది. కళ్యాణ్ నిజంగా ఏందో విచిత్రం అనిపిస్తుంది. అందరు వంటలు చేస్తుంటారు. ఏంది చికెన్ వాసన వస్తుంది చికెన్ చేసుకొని తింటున్నారా ఏంది వీళ్ళకు అంటే ఇంకా ఆడ ఆమె పేరు ఏం పేరు మన అంజలి చెప్తుంటుంది. నాన్న అంటే తల్లి అని అనేటట్టు ఉన్నాడు. నాన్న మీకోసమే చికెన్ చేస్తున్నాము వంటలు చేసి పంపిస్తున్నాము తినండి మంచిగా ఉన్నా నేను నువ్వు ఇక్కడ మంచిగా ఉన్నావు. నిజంగా నాకేందో అది నిబ్బే అని ఒక థాట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏందో వీళ్ళు విచిత్రంగా ఉన్నారు అని ఒక థాట్ అనిపించింది. నిజంగా వరస్ట్ అనిపించింది. తర్వాత ఇంకా అందరూ వంటలు చేసినాక అందరు చికెన్ వాసన వస్తుంది అది ఇది అని చెప్పారు. వెనక అంజలి అదేంటి నటరాజ్ మాస్టర్ నీతు గారు టమాటా చికెన్ ఫ్రై చేసి పంపించింది. సూపర్ అని నిజంగా అబ్బా ఏం బాగా చేసింది అబ్బా నిజంగా నాకైతే చాలా చాలా నచ్చింది. చికెన్ టమాటా అదే ఉల్లిగడ్డ చికెన్ ఫ్రై నిజంగా ఏమన్నా బాగుంది. తిన్నాడు లెటర్ చదివిండు పాపం నిజంగా చాలా మంచిగా అనిపించింది. లెటర్ కూడా చదివిన తర్వాత వాళ్ళిద్దరు ఇంకా కొంచెం తిన్న తర్వాత ఇంకా వాళ్ళకు కొంచెం వాళ్ళ పాపకి వాళ్ళ ఆవిడ కూడా కొంచెం ఇట్లా చేతితో అందించింది. తిన్నాక నువ్వు ఎట్లా అంటే నేను తింటాగా నువ్వు తిను అని ఇంకా వాళ్ళకి పంపిస్తుంది. అది భలే అనిపించింది. నాకైతే క్యూట్ అనిపించింది. తర్వాత ఇస్తారు ఇంకా తిన్నాక వాళ్ళకి పోయి కూడా తీసుకొస్తారు. ఏంది మాస్టర్ రైస్ లేదు అంటే లేదు ఇది అని ఇంకా అందరు పీసులు తింటుంటారు. తర్వాత అంజలి పవన్ రైస్ ఎగ్ చారు ఇంకా చేసినాక పంపిస్తారు. లెటర్ చదువుతారు. లెటర్ చదివినాక వాళ్ళిద్దరికి మాటలు అంటే ఈగో కొంచెం కోపం ఎక్కువ లాగా ఉంది అంజలికి. ఈగోతో కొన్ని విషయాలకు అంటే అంత మాట్లాడకపోవచ్చు పవన్ అన్న అట్లా వాళ్ళు ఇద్దరు కొంచెం దూరంగా అట్లుంటారో ఏందో మనకు తెలియదు. అలా ఉండేటట్టున్నారు అది అని మళ్ళీ మాట్లాడుకుంటారు. అది భలే అనిపించింది నాకు. ఓకే లెటర్ అది అయిపోయింది. సూపర్ అనిపించింది నాకు. సిద్ధుకు ఎగ్ కర్రీ రైస్ పంపిస్తుంది. అబ్బా లెటర్ చదివినాక నాకు కూడా ఎమోషన్ అనిపించింది. ఏడుస్తాడు సిద్ధు కూడా ఏడుస్తాడు. నిజంగా సూపర్ రాసింది సూపర్ అని అంటారు. నెక్స్ట్ మిగతా వాళ్ళవి రేపు వస్తాయి. అది మనకు ఈరోజు మాత్రం చాలా బాగా అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.